ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కష్టంపై గెలిచిన కవచం, బురకా దాటిన ధైర్యం. పంక్చర్ షాప్ లో ఇల్లాలు నికాసాక్షిగా పంచుకున్న కష్టం. ఇద్దరిది ఒకటే లక్ష్యం. రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం. 11,000 కడితే 25 కోట్లు వస్తాయని బురుడి కొట్టించిన కేటుగాళ్లు, ముగ్గురుపై కేసు నమోదు. మతిలేని రాజకీయాలతో వైసీపీ ప్రజల్లో మరింత పలచన అవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. పట్టణంలో అన్నా క్యాంటీన్లను పరిశీలించిన టీడీపీ నేతలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్న నాయకులు. గణపవరంలో పోలీసులు విస్తృత స్థాయిలో సోదాలు. 24 బైకులు, ఆటో సీజ్. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మతిలేని రాజకీయాలతో వైసీపీ ప్రజల్లో మరింత పలచనవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు సిద్ధాంతాన్ని క్రమం తప్పకుండా ఆచరించి ప్రజలకు రోజు పట్టపగలే చుక్కలు చూపించిన ఘనకీర్తి వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. ఆస్తి పన్ను, చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీసీ, నీటి వినియోగ ఛార్జీల పెంపుతో సహా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల కష్టాన్ని పాయసంలా దిగమింగారు. నేడు ఇంధన ధరలపై వీధి పోరాటాలు చేయడం విడ్డూరంగా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావమే ఇంధన సంక్షోభానికి కారణమని వైసీపీకి తెలియదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో సంబంధం లేకుండా భారత్ తో పాటు అనేక దేశాలు యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నది నిజం కాదా? 2019-24లో పన్నులు, ధరల పెంపుతో ప్రజల్ని పీడించిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ నిరసనలు చేయడం హాస్యాస్పదం. దేశంలో ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికమని 2020లో పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించినప్పుడు జగన్ కు ప్రజలు, వారి కష్టాలు గుర్తురాలేదా? పెట్రోల్, డీజిల్ పై అధిక వ్యాట్, రోడ్ల అభివృద్ధి సెస్సుతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టిన ఘనత జగన్ సర్కార్దే. వైసీపీ ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఏటా 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ప్రజలు ముక్కుపిండి వసూలు చేసింది. నాడు అడ్డగోలుగా ప్రజల కష్టం దోచేసిన వైసీపీ నేతలు నేడు నిస్సిగ్గుగా రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారు. జగన్ అనాలోచిత అహంకారపూరిత నిర్ణయాలతో 5 ఏళ్లు ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. ఇసుక, మద్యం, కుంభకోణం, ప్రకృతి వనరుల దోపిడీ, కృత్రిమ భూ సమస్యల సృష్టితో సామాన్య మధ్యతరగతి వర్గాల జీవితాన్ని జగన్ పూర్తిగా రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల మేలే కోరుతుంది అనడానికి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌనే నిదర్శనం. యూనిట్ కు 13 పైసల తగ్గింపు ప్రయోజనాన్ని నేరుగా ప్రజలకు అందించి తమది ప్రజా ప్రభుత్వం అని నిరూపించింది. జగన్ విద్యుత్ సంస్థలపై మోపిన 4,500 కోట్ల ట్రూ ఆప్ భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం భరిస్తుంది. జగన్ చేసిన లక్షల కోట్ల అప్పులు భారం ప్రజలపై పడకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు పంచుతుందని ప్రతిపాటి సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం గ్రామ ముఖ్య నాయకులు ఆలోకం శ్రీనివాసరావు, ఆలోకం త్రినాథ్ కుమార్తె మనవరాలి 2వ జన్మదిన వేడుకలు వారి స్వగృహంలో ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి వీంద్రను ఆశీర్వదించి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట మండెపూడి శ్రీనివాసరావు, ఆలోకం లక్ష్మీనారాయణ, రావూరి నాగేశ్వరరావు, మాకినేని కృష్ణమూర్తి, మాకినేని అప్పారావు, కనపర్తి పెద్ద సుబ్బారావు, ఆలోకం పిచ్చయ్య, మురుకుట్ల శ్రీధర్, కట్టా శ్రీహరి, కొల్లా పేరయ్య, కోయా సీతారామయ్య తదితరులు ఉన్నారు. మీరేనండి సార్, చూడండి సార్, చూడాలి. ఓకే. చిలకలూరిపేట మండలం పసుమర్రు వాస్తవ్యులు మరి రాజశేఖర్ వీరాభిమాని షేక్ బషీర్ కుమారుని ఖత్నా ఒడుగుల కార్యక్రమం వారి స్వగృహం వద్ద జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవి మీరా మొయినుద్దీన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వాసు, జాలాది సుబ్బారావు వెంట సయ్యద్ హిదాయుదుల్లా, నాగూరు శరత్ చంద్ర, మందిరాల సుబాని ఈశ్వరెడ్డి, నాగూరు జానీ, షేక్ రఫీ, కళ్యాణ్, ఎంకే మస్తాన్, పోతవరం ప్రతిపాటి విజయ్, లింగాల విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఇలా చూడండి. సంక్రాంతిపాడు గ్రామ క్రికెట్ మహోత్సవం 2026 సంక్రాంతిపాడు గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 రోజుల భారీ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మొత్తం 40 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ గ్రామంలో క్రీడా ఉత్సాహాన్ని నింపింది. పరిసర గ్రామాల నుంచి వచ్చిన యువ క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల్ని అలరించారు. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సంక్రాంతిపాడు స్పెషల్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఎంపీడీఓ వెంకట్రావు, డిప్యూటీ ఎంపీడీఓ బోజీ, మురుగుట్ల సాంబశివరావు, తోటరాము, కొక్కర భిక్షాలు, కొక్కర చిట్టిబాబు, ప్రతి సాంబశివరావు, బత్తుల సీతారామయ్య హాజరై విజేత జట్లకు ట్రోఫీలు మరియు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ లో ప్రథమ బహుమతిని సంక్రాంతిపాడు టీం కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతిని సంక్రాంతిపాడు సాయి 11S జట్టు సాధించింది. తృతీయ బహుమతిని జగ్గాపురం జాన్సన్ టీం దక్కించుకుంది. విజేత జట్టుకు నగదు బహుమతులు మరియు ట్రోఫీలు అందజేశారు. ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే ఉత్తమ బ్యాట్స్మెన్, ఉత్తమ బౌలర్, ఉత్తమ ఫీల్డర్లకు ప్రత్యేక బహుమతులు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడిందని గ్రామ పెద్దలు మరియు నిర్వాహకులు తెలిపారు. 40 రోజుల పాటు కొనసాగిన ఈ క్రికెట్ మహోత్సవం సంక్రాంతిపాడు గ్రామంలో పండగ వాతావరణాన్ని సృష్టించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేటలోని తూర్పు మాలపల్లి చంద్రమౌళి పార్కులో కమిటీ సభ్యులు సానుభూతి పర్ల ఆధ్వర్యంలో 3 రోజులు జరిగే 3 జిల్లాల కబడ్డీ పోటీలు మొదటి రోజు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై రాధాకృష్ణ ప్రారంభించారు. బ్యాంకు నుంచి ఇచ్చే రుణాలను ఖాతాదారులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ కడప రీజనల్ మేనేజర్ రమణరావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలో గ్రాండ్ వెంకటేష్ సమావేశ మందిరంలో ఖాతాదారులతో ఆయన సమావేశమయ్యారు. ఎంఎస్ఎంఈ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారుల ఉన్నతికి బ్యాంకు నుంచి రుణాల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులు వ్యాపారం చేసుకునేందుకు 6,20,00,000 రూపాయల రుణాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హృదయ హరిదాస్, సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. గంజాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. నాదిండ్ల మండలం గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలో పోలీసులు భారీ కర్టన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో సోమవారం సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో గంజాయి విక్రయించిన, తాగిన, అలాగే ఎలాంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో ఇదే కాలనీలో గంజాయి విక్రయిస్తున్న 40 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విస్తృత తనిఖీలో భాగంగా సరైన పత్రాలు, రికార్డులని 24 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు సుబ్బనాయుడు, రమేష్, ఎస్ఐ అనిల్ కుమార్ తో పాటు నరసరావుపేట సబ్ డివిజన్ కు చెందిన పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిన్నపు కళ్ళు ఉందని ఏదో పెద్దలు చెబుతారు చూడు. అందరికి నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గణపవరం విలేజ్ లోని రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 100 మంది మా నర్సాపేట సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ మెనతోటి కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా గంజాయి కోసం, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇల్లీగల్ వెపన్స్ ఏమన్నా పెట్టున్నారా ఇళ్లలో అనే దానికోసం చూస్తే ఎక్కడ ఏం దొరకలేదు. కానీ ఒక 24
పూర్తిగా రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్, ఒక ఆటో దొరికింది. వాటిని వెరిఫై చేస్తాము. దాని రికార్డ్స్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బండి ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ కనుక ఇవ్వలేకపోతే ఆ బండి దొంగ బండిగా పరిగణించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాజీవ్ గాంధీ కాలనీలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 మందిని గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని దాదాపు 40 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో తాగే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడ తీసుకుంటున్నారు సోర్స్ చూస్తే మెయిన్ సోర్స్ ఈ కాలనీ నుంచే ఉంది. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఇంట్లో. ఇల్లు అది సెర్చ్ చేస్తే గంజాయి అయితే ఏం దొరకలేదు. ఇంకొక ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఆ ఇల్లు కూడా గంజాయికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. అది కూడా చూశారు, ఎక్కడ మాకు దొరకలేదు. కానీ బట్ అందుకే ఈ ప్రజలందరికీ కూడా మేము కమింగ్ ఎలక్షన్స్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా కేసుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పేదానికోసం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేకుండా, ముఖ్యంగా గంజాయి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పమని మీ ద్వారా ఈ రాజీవ్ గాంధీ కాలనీ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది సీజనల్ అండి, జరుగుతూ ఉంటాయి. చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను సోమవారం టీడీపీ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పర్యవేక్షించారు. అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతో మంది అభాగ్యులు రిక్షా కార్మిక పనులు చేసేవారు, గ్రామాల నుంచి పట్టణానికి వచ్చేవారు ఎంతో మంది అన్నా క్యాంటీన్కి వెళ్లి సంతోషంగా భోజనం చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. మన చిలుకలూరిపేట పట్టణంలోని నసరాపేట సెంటర్లో గల అన్నా క్యాంటీన్ని మన యొక్క మిత్రులు ఎస్సీసీఎల్ కన్వీనర్ అయినటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా న్యాయవాది అయినటువంటి బాబు గారు స్థానిక నాయకులతో సందర్శించడం జరిగింది. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే చిలకలూరిపేట పట్టణంలో 3 చోట్ల అన్నా క్యాంటీన్లు నెలకొల్పి దాంట్లో మన యొక్క ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో ప్రముఖ పాత్ర వహించారు. అంటే చంద్రబాబు చెప్పినట్టుగా సుమారు రోజుకు 3000 మందికి అల్పాహారం కావచ్చు, భోజనాలు కావచ్చు, ఒక 15 రూపాయలకి ఒక మనిషికి అన్ని విధాల భోజన వస్తువులు కల్పిస్తుంది. అంటే ఈ విధంగా స్టేట్లో ఎంత జరుగుతుందో చూడండి. ఇక్కడ మరి ఈ విధంగా 3 అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సందర్శనలో ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఒక కూర, సాంబారు, ఒక చట్నీ, మరి అదేవిధంగా మజ్జిగ, వీటితో పాటు ఒక మనిషి సరిపోయే భోజనం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి ఏర్పాటు చేసిన మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉండే వాటిని అన్నింటినీ అమలు చేస్తూ మరి ఈరోజు దాదాపు 15 కోట్లతోటి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ఏదైతే హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలు కూడా కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఈ స్థానిక చిన్న అంశాలు కూడా 2 కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేమంతా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి
చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు స్థానికంగా పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ని సందర్శిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు కొన్ని తలెత్తినాయి. ఆ రెండు కూడా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పరిశీలించి త్వరగతిన పూర్తి చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు టౌన్లో 3 క్యాంటీన్లు ఉన్న ఏకైక టౌన్గా కూడా ఈ చిలకలూరుపేటని తీసుకొచ్చిన ఘనత కూడా ప్రతిపాటి పుల్లారావు గారిది. అయితే రిక్షా వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్టీ సెంటర్లో రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, అదేవిధంగా చాలామంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ భోజనం చేసి ప్రతిపాటి పుల్లారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అన్ని 3 ప్రాంతాల్లో కూడా ఎన్ఆర్టీ సెంటరు, అదేవిధంగా గడియార స్తంభం సెంటరు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అడ్డ రోడ్డు సెంటరు, ఈ సెంటర్లో కూడా 3 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం పట్ల పుర ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకి భోజనం పెట్టడం అన్నా క్యాంటీన్ ద్వారాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎంతో ఆనందంగా ఉన్నారు. పేదలు బడుగు బలహీన వర్గాలకు బాగా అందుబాటులో చాలా కారు చౌకలో 5 రూపాయలకి అన్నా క్యాంటీను, అదేవిధంగా ఉదయం పూట 300 మందికి టిఫిను అల్పాహారం, అదేవిధంగా మధ్యాహ్నం 500 మందికి భోజనాలు, అదేవిధంగా సాయంత్రం మళ్ళా 200 మందికి భోజనాలు ఏర్పాటు చేసి చిలకలూరుపేట పుర ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఘనత ప్రతిపాటి పుల్లారావు గారికి దక్కింది. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు ప్రతిపాటి శరత్ ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఈ నెల 29వ తేదీ శుక్రవారం చిలకలూరిపేటలో 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ విజయకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు కంటి శుక్లాల సమస్యలకు మాత్రమే పరిమితమైన సేవలను ఈసారి మరింత విస్తృత స్థాయిలో అందిస్తున్నారని వెల్లడించారు. రెటినా సంబంధిత వ్యాధులు, రెటినా డిటాచ్మెంట్ తో పాటు కంటికి సంబంధించిన పలు క్లిష్ట సమస్యలను సైతం నిపుణులైన వైద్యులచే ఉచితంగా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది రూపాయలకు పైగా ఖర్చయ్యే అత్యాధునిక వైద్య చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించడం ఈ శిబిరం ప్రత్యేకత అని తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ప్రజాసేవలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అందిస్తున్న సేవలు అభినందనీయమని డాక్టర్ విజయకృష్ణ కొనియాడుతూ ప్రతిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ ఎన్ విజయకృష్ణ, ఎండి జనరల్ మెడిసిన్, చిలకలూరుపేటలో వైద్య సేవలు అందిస్తున్నాను. నేను చిలకలూరుపేటలో 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న మా నాన్నగారు నండూరి రాజా రమేష్ గారు జనరల్ మెడిసిన్ వాళ్ళ తనయుడిని నేను. మా హాస్పిటల్ పేరు విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మన ప్రీతమ నాయకుడు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు యొక్క తనయుడి నేతృత్వంలో, ప్రతిపాటి శరత్ గారి నేతృత్వంలో శంకర కంటి హాస్పిటల్ వాళ్ళు వైద్య సేవలు నిర్వహిస్తున్నారు ఉచితంగా. దీంట్లో మన శరత్ గారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ ఉచితమైన కంటి పరీక్షలు, శుక్లాలిక ఆపరేషన్లు, రెటినాకి మొదలైన తగు చికిత్సలు ఉచితంగా ₹1 కూడా ఖర్చు లేకుండా చేస్తున్నారండి. ఈ రెటినా ఆపరేషన్ అనేది మనకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అది మొత్తము మన శంకరి నేత్రాలయ వాళ్ళే ఉచితంగా పేద ప్రజలకు అందిస్తున్నారు. దీనికి కావాల్సిన వాహన ఏర్పాట్లు కానీ, భోజన ఏర్పాట్లు కానీ, వెళ్ళటం రావటం మొత్తం అంతా వీరే భరించడం జరుగుతుందండి. ఇది 29వ తారీఖు మే నెలలో ఈ క్యాంప్ అనేది పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తున్నారు. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ మన పుల్లారావు గారు నిర్వహిస్తున్న ఈ శంకర కంటి నేత్రాలయ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్న పుల్లారావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరియు వారి జన్మదినం 29 తారీఖున ఉండటం ప్లస్ క్యాంప్ నిర్వహించడం అన్ని ఒకేసారి జరుగుతున్నాయి. ఆయనకు కూడా ముందుగానే నా అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నామండి. గాంధీపేటలోని చైతన్య ఎలిట్ పాఠశాల విద్యార్థులు ఈ నెల 15, 16, 17 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ బృందావన్ గార్డెన్ లో నిర్వహించిన 16వ ఓపెన్ తైక్వాడో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఘన విజయం సాధించారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల నుండి మొత్తం 2250 మంది విద్యార్థులు పాల్గొనగా చైతన్య ఎలిట్ నుంచి 6 విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో సబ్ జూనియర్ విభాగం నందు ఎం ప్రణీత బంగారు పథకం, బి భవ్యశ్రీ సబ్ జూనియర్ విభాగం నందు రజక పథకం,
హనీఫా క్యాడెట్ విభాగం నందు రజత పథకం, యు భార్గవ్ నాగసాయి సబ్ జూనియర్ విభాగం నందు కాంస్య పథకం, ఏ గణేష్ జూనియర్ విభాగం నందు కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఇవి గిరీష్ బాబు మాట్లాడుతూ తైక్వాడో కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదు, విద్యార్థులలో చురుకుదనాన్ని, నాయకత్వ లక్షణాలను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విద్యలో సర్టిఫికెట్లు సాధించడం ద్వారా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పించబడిందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విద్యను నేర్చుకోవాలని సూచించారు. పథకాలు సాధించిన విద్యార్థులకు మరియు కోచ్కు ఎస్ అనురాధయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఇవి గిరీష్ బాబు, ప్రిన్సిపల్ డివి లక్ష్మి, ఈవో రామకృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నరసరావుపేటలో ర్యాకెట్ ల్యాబ్ పేరుతో గరాణా మోసం బట్టబయలైంది. ర్యాకెట్ ల్యాబ్ పేరుతో పలువురు నుండి డబ్బులు వసూలు చేసి 3,000 రూపాయల నుండి 11,000 కడితే విడతల వారీగా 25 కోట్ల రూపాయలు వస్తాయని బాధితులను బురిడి మాటలు చెప్పి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాశకు పోయి డబ్బులు కట్టి మోసపోయిన పలువురు బాధితులు పోలీసుల వద్దకు వచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేటలో సుమారు 500 మంది నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేశారు. నరసరావుపేటలో 223 మంది నుంచి దుండగులు డబ్బులు వసూలు చేశారు. చిలకలూరిపేటలో డబ్బులు కట్టి పలువురు బాధితులు మోసపోయారు. ప్రధాన నిందితుడు చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన వెంకట్రావుతో సహా ముగ్గురుపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసానపల్లి వీఆర్ఓ రాంబాబు ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదైంది. నరసరావుపేట, చిలకలూరిపేటలో నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. చిత్తూరుపేటలో ఉన్న ఎల్టీ నగర్లో ఒక షాప్ దగ్గర చాలామంది జనాలు గుమిగూడి ఉన్నారు. దాని గురించి మన కేసానపల్లి వీఆర్ ఇన్ఛార్జ్ వీఆర్ రాంబాబు గారు వెళ్ళి విచారిస్తే అక్కడ కొంతమంది జనం దగ్గర వాళ్ళకి ఏదో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దాని గురించి కేవైసీ చేస్తున్నారు. ఓపెన్ చేసి దాంట్లో అమౌంట్ పడతాయి అని చెప్పి వాళ్ళ కేవైసీలు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఆయన విచారించి వచ్చి 11వ తారీఖు 6 గంటలకి రిపోర్ట్ ఇచ్చాడు. అది అనాథరైజ్డ్గా, పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్గా చేస్తున్న నాగెండ్ల వెంకట్రావు అనే అతను మరియు ఒక ముగ్గురు మీద నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. దాని గురించి దర్యాప్తులో అది ఆథరైజ్డా కాదా ఈయన దగ్గర 263 మంది కేవైసీ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకెవరు ముందుకు రాలేదు. దాని గురించి వెరిఫై చేస్తాం. పీజీఆర్ఎస్ ఆర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఆర్జీదారుల నుంచి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ ఆర్జీలను స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తో పాటు ఆర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జీఆర్ఓ, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 162 ఆర్జీలను స్వీకరించడం జరిగింది. ఇందులో ఆర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఆర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఆయా శాఖల అధికారులు గడువులోపా ఆర్జీలను పరిష్కరించడం చేయాలన్నారు. ప్రతిరోజు ఆర్జీలను మానిటరింగ్ చేయాలని, గడువు తీరకపోతే ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఛార్జీలకు ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, పెండింగ్ ఉన్న ఆర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ ఆర్జీలను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు.
పల్నాడు జిల్లా డిపిఎం అమలాకుమారి, అడిషనల్ డిపిఎం ప్రేమ్చంద్ బీఆర్సీ షాపుల వారికి ట్రైనింగ్ ఇవ్వడంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట లింగంగుట్ల గ్రామంలోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో 3 రోజుల పాటు ప్రకృతి సిద్ధంగా పంటలు పండించుకోవడానికి కావలసిన కషాయాలు, అలాగే పంచగవ్యాలు, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మొదలైన కషాయాల గురించి పల్నాడు జిల్లా బీఆర్సీ బయో రీసెర్చ్ సెంటర్ వారు అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లింగంగుట్ల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు రవికుమార్, గుడిపల్లి నాగభూషణం, గోశాలలోని ఆవు పేడ, ఆవు పంచామృతం, అలాగే మజ్జిగ, పాలు, సేంద్రియ ఎరువులు ఎలా తయారు తెలియజేయాలి, అలాగే వారి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముసుగు దాటని ముచ్చట్లు, ఇంటి గడప దాటని అడుగులు. సగటు ముస్లిం గృహిణి గురించి సమాజం రాసుకున్న నిర్వచనం ఇదే. కానీ ఎడ్లపాడు మండలం బోయేపాలెం దగ్గర జాతీయ రహదారిపై వెళ్తుంటే భారీ టిప్పర్ల టైర్లను అవలీలంగా విప్పుతూ ఇనుప రాడ్లతో కుస్తీ పడుతున్న ఓ మహిళ సగర్వ రూపం కనిపిస్తుంది. బురకా ముసుగును పక్కన పెట్టి టైర్ల మధ్య తన జీవిత చక్రం ఆగిపోకుండా పోరాడుతున్న ఆ ధీరవనిత షంగన్ సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే. నా పేరు షేక్ షంగన్ మస్తాన్వలి. రంజాన్ బీలకు మేము 3 ఆడపిల్లలం. మాది ఫిరంగిపురం స్వస్థలం. 5వ తరగతి వరకు చదువుకున్న నన్ను 12 ఏళ్ల కిందట ఎడ్లపాడు మండలం బోయేపాలెంకి చెందిన దర్యాతో వివాహం చేశారు. అందరూ మహిళల్లాగానే నాకు ఎన్నో ఊహలుండేవి. నా భర్త చిన్నప్పటి నుంచే పంక్చర్ల పని నేర్చుకుని బోయేపాలెం 16వ హైవే పక్కన పెట్రోల్ బంక్ వద్ద దుకాణం పెట్టారు. తొలుత సంసారం సాఫీగా సాగుతున్న వేళ ఆశతో అప్పు చేసి లారీ కొన్నాం. కానీ విధి వెక్కిరిచ్చింది. వ్యాపారంలో భారీ నష్టాలొచ్చి 10 లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారు వాకిట్లో నిలబడి అడుగుతుంటే మా గురించి ఆలోచించేవారే లేకపోయారు. పెద్దవాళ్లం మేము నీళ్లు తాగి కడుపు మార్చుకున్నాం. కానీ ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే కన్నీళ్ళాగలేదు. ఆ కన్నీళ్లే నా జీవితాన్ని మార్చేశాయి. మొరటి పనే, కానీ నా ఇష్టమైన పోరాటం. కూలీ పనులకు వెళ్తే ఇల్లు గడవడం కష్టమైంది. అప్పుడే ఆలోచించాను, ఒకరి దగ్గర కూలీగా వెళ్లడం కంటే నా భర్తకు తెలిసిన పనిలో నేను ఎందుకు సాయం చేయకూడదని. ఆయనకి విషయం చెప్తే ఈ మొరటి పని నువ్వు చేయగలవా అని ఆశ్చర్యపోయారు. ఒక్కసారి నన్ను నమ్మండి, నేను చేయగలనని ధైర్యంగా చెప్పి దుకాణంలో అడుగుపెట్టారు. అది 2.5 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఏ వాహనం వచ్చినా నాకు భయం లేదు. భారీ టిప్పర్ల టైర్లను విప్పడం, పంక్చర్లు వేయడం, గ్రీజ్ పెట్టడం, బోల్టులు బిగించడం ఒకటేమిటి, ఒక పంక్చర్ షాప్ లో జరిగే ప్రతి పనిని నేను అవలీలంగా చేస్తున్నాను. మా ఆయన బ్రేక్ డౌన్ రిపేర్ల కోసం బయటకు వెళ్తే షాప్ దగ్గర నేనే ఉండి 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేను పనులు మొదలుపెట్టిన కొత్తలో చాలా మంది వింతగా చూశారు. ఆడపిల్లవి ఇదేం పని అని నన్ను, నా భర్తను ఎద్దేవా చేశారు. కానీ నేను పట్టించుకోలేదు. మేము తప్పు చేయడం లేదు, మరొకరి దగ్గర చెయ్యి చాచడం లేదు. నలుగురు నవ్వుకున్నా నమ్ముకున్న పనిని వీడలేదు. సొంతంగా కష్టపడుతున్నామన్న తృప్తి మాకుంది. నా పట్టుదల చూసి నా భర్తకు నాపై ప్రేమ, గౌరవం మరింత పెరిగాయి. ఇప్పుడు దుకాణంలోని నగదు లావాదేవీలన్నీ నేనే చూస్తాను. కష్టంలోని పైసా వృధా కాకుండా పొదుపు చేస్తూ అప్పులు తీరుస్తున్నా. ఇప్పటికే సగానికి పైగా బాకీలు తీరిపోయాయి. బైక్ పంక్చర్కి 100, లారీకి అయితే 200. ఇలా మా చెమట చుక్కల నుంచి వచ్చే ప్రతి రూపాయి మా కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది. నికా సమయంలో భార్యాభర్తలు సమానమని చెప్తారు. ఆ మాటను నేను చేతుల్లో చూపిస్తున్నాను. మా పిల్లలు మా తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటున్నారు. వారు మాలాగా ఎండలో వానలో కష్టపడకూడదని, ఉన్నత చదువులతో మంచి ఉద్యోగాలు చేయాలని నా ఆశయం. ప్రస్తుతం మేము పనిచేస్తున్న ఈ సొంత స్థలంలోనే ఒక మంచి ఇల్లు నిర్మించుకోవాలి. భర్తకు సహచరిగా, బిడ్డలకు ఆసరగా నిలబడడంలో ఉన్న సంతృప్తి కంటే పెద్ద విజయం ఇంకేముంటుంది. ఒక మహిళ అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నా జీవితమే చెప్తుంది. భర్తకు చేదోడుగా నిలుస్తూ కుటుంబ భారానికి భుజం కావస్తున్న షంఘన్ నేటి తరం మహిళలకు నిజమైన ఆదర్శం. ఆమె శ్రమలో గ్రీజు, మరకల్లేవు, ఆత్మవిశ్వాసపు మెరుపులున్నాయి. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.